హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు వెస్ట్ మరియు సౌత్ ఫేస్ రెండు రోడ్లకి ఉన్న ఒక మంచి G+2 ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ మరియు 2 BHKతో ఇచ్చింది అనమాట. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి రెండు రోడ్లకు ఉంటుంది, అలానే మనకి G+2 ఉంది అనమాట. సో మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా దగ్గర 60,000 వరకు రెంట్కి వస్తుంది. ఓకే, సో గ్రౌండ్ ఫ్లోర్లో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మీకు మంచిగా ఫర్నిచర్తో ఉంటుంది. ఇది కొత్తదండి, రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసింది, జస్ట్ 1 year అవుతుంది అట్లా. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వర్క్ చేసిన మెటీరియల్స్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు 40 feet రోడ్కి వెళ్ళేది చిన్న గేట్ ఇచ్చిండు సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ ఏమో పెద్ద గేట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. సో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మనకి దీంట్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండి సెకండ్ ఫ్లోర్ మరియు గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. ఓనర్ ఉండాలనుకున్న కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ మంచిగా ఫర్నిచర్తో చాలా నీట్గా బాగుంటుంది. సో హౌస్ సైజ్ వచ్చేసి మనకి 200 గజాలలో ఈ హౌస్ అనేది ఉంది G+2తోని. సో ఇక్కడికి మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా కూడా వెళ్దాం ఎలా వస్తుంది ఏందనేది. మంచిగా ఫర్నిచర్తోని చాలా నీట్గా బాగుంటుంది. సో ఇది మెయిన్గా లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి జస్ట్ లోపలికి 1.2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ పక్క సందులకి లోపలికి వెళ్తే 1.2 kilometer డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, కాస్ట్, ఇవి ఎక్కడ ఏందనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అల్లకేం చూసి మీరు కాల్ చేయొచ్చు. మీరు రోడ్ చూసుకున్నారు కదా, ఇది ఇప్పుడు నేను మీకు చూపించింది సౌత్ సైడ్ రోడ్ అనమాట. 40 feetsతోని మీకు కార్ పార్కింగ్కి సంబంధించి ఇది 40 feet రోడ్కి అయినా కూడా ఒక 2 నుంచి 3 కార్ పార్కింగ్లు సైడ్ కని పెట్టుకోవచ్చు. ఇంటి లోపల కూడా 2 కార్ పార్కింగ్లు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీద మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా టెనెంట్స్కి సంబంధించి పార్కింగ్ కూడా మనకి బయటనే పెట్టుకునేంత స్పేస్ అంతగానం ఉంది ఇంటికి 2 వైపులో కూడా. సో ఈ ఇల్లు తీసుకున్నా కూడా మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా టెనెంట్కి సంబంధించి పార్కింగ్ ఇష్యూ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇక్కడికైనా మీకు 2 bedrooms ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయిపోయింది కదా, ఇది బెడ్రూమ్ 2. ఇక్కడ మీరు బాల్కనీ కూడా చూసుకోవచ్చు. జస్ట్ ఈ బాల్కనీ కర్టన్స్ జరిపితే వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది హౌస్. సో మనకి వెంటిలేషన్ పర్పస్ అయితే 100% మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది దక్కుతుంది దీంట్లో, ఈ ఇండివిజువల్ హౌస్కి. సో 200 square yardsలో G+2తో ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ ఎల్బీ నగర్ దగ్గర వచ్చింది మనకి. సో చాలామంది ఎల్బీ నగర్ దగ్గర కావాలనుకుంటున్నారు కదా, సో ఈరోజు వచ్చింది. ఓకే, ఇది బెడ్రూమ్ 3, దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇంతకుముందు సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నారు కదా, దానికి కామన్ టాయిలెట్ లాగా మీరు పెట్టుకోవాలంటే గిన ఆ గ్లాస్ అనేది బ్రేక్ చేసుకొని మీరు కామన్ టాయిలెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గిన మీరు అదే బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమే అక్కడ స్పేస్ అనేది వదిలేసిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK, ఒక 1 BHK పోర్షన్లు అనేది సపరేట్ చేసిర్రు ఫ్రెండ్స్. సో ఇవి రెంటల్ పర్పస్కి ఇచ్చుకున్నా కూడా మీకు మంచి రెంట్స్ వస్తాయి. ఇక్కడ ఇది 1 BHK పోర్షన్ అనమాట. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి మీకు ఇచ్చారు. సో విండోస్ వచ్చేసి UPVC విండోస్. ఓకే, సో వెస్ట్ మరియు సౌత్ ఫేస్ 2 రోడ్లకి ఆనుకొని ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్. చూసుకొని చుట్టుపక్కల మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి జస్ట్ 1.2 kilometers, మెట్రోకి కూడా చాలా దగ్గర. సో ఇది 2 BHKతో ఉంటుంది. ఓకే, సో రెంటల్ పర్పస్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్. మీకు కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు, కాస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాకేం చూసి మీరు కాల్ చేయొచ్చు. సో ఈ డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ ఒకటి కామన్ టాయిలెట్ వస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.